అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అన్నదాత సుఖీభావకి అయితే క్యాబినెట్ ఆమోదం తెలపడం జరుగుతుందండి. ఎప్పటి నుంచి విడుదల చేస్తారో, రైతుల ఖాతాలో ఎంత పడతాయి అనేది వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది. మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ మాకు ఉపయోగపడే లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కమెంట్ కానీ మీరు చేయట్లేదు. దయచేసి అది చేసి సహకరించండి. చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ అంటే ఎవరైతే మంత్రులుగా ఎన్నికయ్యారో, అంటే మనకి శాఖలు ఉన్నాయి కదా, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ, వీళ్ళందరితో కూర్చుని పలు పథకాలకు ఆమోదం తెలపడం జరిగింది. ఈరోజు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటన్నిటికీ ఆమోదం తెలుపుతారు. అయితే ఈ ఆగస్టు 15 ఉచిత బస్సు, అన్నా క్యాంటీన్లు పెడతారు. దీంతోపాటు మనకి అన్నదాత సుఖీభావ కానీ, లేదా మహిళలకు మహాశక్తి పథకాన్ని కానీ క్యాబినెట్ ఆమోదం తెలపడం అయితే జరుగుతుంది. ఆమోదం తెలిపారంటే దాన్ని అమలు చేస్తారు. సో రైతులకు కానీ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని ఉద్దేశించినట్లయితే ఖచ్చితంగా మొదటి విడత 7,500 ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. 20,000 అంటే 2 విడతలుగా కానీ 3 విడతలుగా కానీ ఇస్తారు. పిఎం కిసాన్ ఆల్రెడీ 2,000 ఇచ్చింది కనుక మనకి ఈ యొక్క మొదటి విడత ఏదైతే అన్నదాత సుఖీభావ రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని అయితే మనకి అమలు చేయడం జరిగిద్ది. సో అది 7,000 లేదా 5,000 రావడం అయితే జరిగింది. మిగిలిన విడతల్లో ఇస్తారు. అయితే కౌలు రైతులకి CCRC కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఏదన్నా విడుదల చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. అంటే ముందుగా ఈ జిల్లాల్లో విడుదల చేసి వాళ్ళందరికీ అందుతుందా లేదా అని అయితే చూడొచ్చు. పోయినసారి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా డబ్బులు పడుతున్నాయి లేదని రూపాయి వేసి అకౌంట్లో అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత డబ్బులు వేసేవారు. అలాగనే ఏదైనా చేసే అవకాశం అయితే ఉందేమో చూద్దాం. మరలా సాయంత్రం వీడియో చేస్తాను, ఏ పథకాలకు ఆమోదం తెలిపారు ఏంటనేది. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోతే మేము ఎంత కష్టపడినా వేస్ట్.